పట్టి చేసేప్పుడు పల్లీలను నలిపినప్పుడు ఇలా పల్లీల పైన ఉండే మొలక లాంటి దాన్ని తీసేయాలండి. లేదంటే ఇవి చేదుగా ఉంటాయి. ఎక్కువ శాతం ఒక 75% తీసేస్తేనే బెటరు. నేనైతే ఇలా జల్లించినప్పుడు తీసేస్తాను. ప్లేట్కి నూనె రాసుకున్నాను. నెయ్యి అయినా రాసుకోవచ్చు, నూనె అయినా అరిసెలు, ముద్దలు, బూరెలు చేసేప్పుడు ముద్ద బెల్లం వాడాలండి. ఇలా పల్లి చెక్క, నువ్వుల చెక్క, బూందీ చెక్క ఇలాంటి చెక్కలు చేసేప్పుడు చెక్క బెల్లం వాడాలి. చెక్క బెల్లం అయితే కరకరలాడుతూ బాగుంటుంది అన్నమాట. ఇది ఇలా కొంచెం ఇంకా కాస్త కాగాలి. మనము అయిందా లేదా చూసుకోవడానికి ఇలా వాటర్లో వాటర్లో వేసుకొని ఇలా తీసి చూస్తే గట్టిగా అయిందనుకోండి, అప్పుడు అయినట్టు అన్నమాట. బెల్లం పాకం రెడీ అయిందా లేదా చూడడానికి ఇలా వాటర్లో కొంచెం బెల్లం వేయాలండి. పాకమైన బెల్లాన్ని దాన్ని ఇలా తీసినప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు పాకానికి బెల్లం రెడీ అయినట్టు. పోసి దీన్ని ఏ షేప్లో అంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. కాసేపు చల్లారనిస్తే ఇది గట్టిగా మనకు చెక్కలాగా ఊడొచ్చేస్తుంది. ప్రస్తుతం నేను షేప్లు ఏం చేయట్లేదు, అంటే దీన్ని తుంచుకొని తినొచ్చు కాబట్టి. ఓకే, ఇలా గాలికి ఆరబెట్టాలి. 1 గంట అయినాక దీన్ని ఇలా తీస్తే చెక్కలాగా వస్తుంది.